వచ్చేది నువ్వులు కొద్దిగానే 20 మొదట పడ్డా ఏం కాదు కదా, ఏం కాదు. పెగడపల్లి గ్రామంలో గుడిపాటి రైతు యొక్క పొలం లోపల మనం అంతందు ఆర్సిఎం ప్రొడక్ట్స్ సాయిల్ హెల్త్ పొలానికి రెట్ ఇవ్వడం జరిగింది. రైట్ ఇప్పుడు అంత ముందు సాయిల్ హెల్త్ యొక్క సేమ్ రిజల్ట్ కోసం ఇప్పుడు రైతు మాటల్లో మీరు వినవచ్చు. ఇక రైతు యొక్క మాటల్లో నేను ఇంతకుముందు బొంతుపల్లిని ఉండింటిని. అక్కడ నాకు పరిచయం అయ్యి నారుకు గాల్డెన్ గోళీలని ఇచ్చేది 100 రూపాయలు ఒక పాకెట్కు. ఎకరానికి ఒక బస్తా వడ్లకు సరిపోయేది. అవి చల్లిన కాడికి వెళ్ళి దానికి కూడా ఏం రోగం ఉండట్లేదు, మంచిగానే అనిపించింది. మళ్ళా పొలం నాటేసిన తర్వాత రెండో పిండి చల్లేటప్పుడు సాయిల్ హెల్త్ అని, అది కాస్ట్లీ మందు. కాస్ట్లీ అని కాకుండా ధర కూడా మీరు 1400 అది ఒక 2 ఎకరాలకు వస్తుంది. అది చల్లితే నేను మందే కొట్టులు లేదు, పై స్ప్రే చేసులు లేదు. చుట్టుపక్కల 2 సార్లు కొడుతుండ్రు ఒక్కొక్కరు. పూతకొచ్చే వరకు 3 సార్లు 4 సార్లు కొడతారు. దాని ప్రభావం అట్లా చూపెడుతుంది. అయితే మనం చెప్తే నమ్మట్లేదు. నేను కంపెనీకి పోయినా, అక్కడికి కంపెనీలో కూడా చూసిన, అదొక అద్భుతంగా ఉన్నది. ఆయన తిరుపతి సేట అని ఆయన ఊటూరు. ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ ఎట్లా చెప్పిండో నేను కంపెనీకి పోతే కూడా అట్లనే ఉన్నది. బాగా అనిపించింది. అది ఒక్క గీ పొలాల గురించి కాదు, పంటల గురించి కాదు, మనం తినే తిండి వస్తువులు కూడా ఫ్రెష్గా మంచుకుంటున్నాయి. నూనె అయితే మేము ఒక 4 సంవత్సరాల మేము వాడబట్టి, వేరే నూనె వాడితే మనం ఏ కర్రీ వండుకున్నా కానీ అది పులుసుతోటి వండుకుంటే తెల్లారే వరకే గొడుగెత్తుడు. ఇది 3 రోజులు ఉన్నా ఖరాబ్ అవుడు లేదు. అది ఏంటంటే ఇక దానిలో ఉన్న పనితనము. నేను ఏదన్నా పచ్చడి వేసుకొని తిన్నా అంతకుముందు నూనె వాడపోదును, అది తినబుద్ధి కాపోయేది. ఇప్పుడు ఈ సేటు ఇచ్చిన కాడికి వెళ్ళి నూనె వేసుకుంటే పప్పులా కానీ దేంట్లో కానీ బాగుంటుంది. వెనకట మనం వేసుకున్నట్టుగా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అట్లయితే అలా కాకుండా కూడా మీరు ఇప్పుడు సేమ్ బొంతుపల్లి కాడ ఎకరం సాయిల్ హెల్త్ వేసారు కదా, మీకు ఎకరాన ఎన్ని క్వింటాల వడ్లు అయినాయి? అంతకుముందు ఇది వాడకం ముందు ఎకరాన 40 బస్తాలు అయ్యేది. ఇది వాడిన తర్వాత 52 బస్తాలు అయినాయి. 12 బస్తాలు పెరిగినాయి దాని గురించి. అంటే దానివల్ల నీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? మంచిగానే అనిపించింది. అక్కడ సేమ్లే భూమి నీట్ అవుతుంది, మనకు పంట పెరుగుతుంది, ప్లస్ మన యొక్క కెమికల్కు పెట్టే యొక్క మందుల ఖర్చు తగ్గింపై మనకు పంట పెరుగుతుంది. అది పంట తిన్నా కూడా. అయితే ఈ సాయిల్ హెల్త్ చల్లిన వలన ఒక బస్తా తక్కువ ఇప్పుడు ఒక 20కి 1300 అవుతున్నాయి. ఆ 13 ఇప్పుడు 2 చల్లే కాడ 1 చల్లి ఈ సాయిల్ హెల్త్ చల్లుకుంటే బాగుంటుంది. చాలా అండి. ఇప్పుడు మీ యొక్క పొలం రేట్ ఇక్కడ మీరు రేట్ వేసారు కదా, సన్నపు రకం
దాని యొక్క సాధన గురించి చెప్పుర్రి. దాని గురించి అది కూడా నేను మందే కొట్టలేదు, చుట్టుపక్కల 3 సార్లు కొట్టారు. ఓకే. లాస్ట్కు గొలుసంచే ముందట ఏది ఎట్లుంటుందో అని ఈ తిరుపతి ఇచ్చిన మందే కొట్టిన. ఓకే, అంటే ర్యాపిడ్ అండ్ స్ప్రే మ్యాక్స్. అదే స్ప్రే మ్యాక్స్ ర్యాపిడ్ కొట్టడం వల్ల నీకు ఏం గింజ వెయిట్ వచ్చుడు అలాంటివి ఏమన్నా మీరు అబ్జర్వ్ చేయగలిగిర్రా? అంటే ఇక మరి వాళ్ళది పొలం వేరే పెట్టుకున్నారు, మనం వేరే పెట్టినాం. ఇక దాని గురించి అవగాహన నేను అలా అడగట్లేదు. మీ యొక్క దాంట్లోనే ర్యాపిడ్ స్ప్రే మ్యాక్స్ కొట్టడం వల్ల గింజ వెయిట్ వచ్చిందా లేదా? వెయిట్ వచ్చింది, వెయిట్ వచ్చింది. దాని ద్వారా కూడా తాళు ఇక ఇప్పుడు మామూలు పొలం లోపల తాళు ఎక్కువ వస్తుంది. మీ యొక్క పొలంలో తాళు ఎలా వచ్చింది? తాళు లేదు, ఎక్కువ లేదు. ఓకే, బస్ అట్లాంటి దాని గురించి లేదు. లేదు. ఓకే, అయితే దీనివల్ల మీరు ప్రజలకు ఏమి సందేశం? ఇంకొకటి, ఇప్పుడు ఇది ఒకటేసారి వాడుతుంది, మొన్నటిసారేనే ఇక ఇప్పుడు ఈ పసలకు వాడినాం, రెండో పసలు వాడినాం, మూడో పసల వరకు దాని రిజల్ట్ ఏంటిది అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు దాని యొక్క రిజల్ట్ని బట్టే ఇప్పుడు పల్లికి కూడా మీరు ప్రయోగం చేయబోతుర్రు. ప్రయోగం ఇప్పుడు మందులు ఇచ్చిండు, వాటి పేరు నాకు రావు, కానీ దాన్ని వేయమన్నాడు. పల్లి పెరిగినాక కాయ కచ్చే ముందట మీకు మళ్ళీ ఒకసారి పెడతాం. ఓకే, డన్. ఇదా రైట్. ఇప్పుడు పొలం యొక్క రిజల్ట్ కోసం అది పొలం దిగడం వీడియో యాడ్ చేయడం జరుగుతుంది. అందరూ గమనించండి. ప్రకృతి వ్యవసాయం గురించి ఈ ఎక్కువ ప్రకృతి వ్యవసాయం అంటే మీకు రైతులకే ఎక్కువ తెలుస్తుంది. అది గో ఆధారిత పంటల గురించి చూడండి. ఇప్పుడు దీనికి ఒక సాయిల్ హెల్త్ ప్లస్ కెమికల్ మందులు తక్కువ మోతాదులో వేయించడం జరిగింది. అది కూడా RCM యొక్క ప్రొడక్టు సాయిల్ హెల్త్ చాలా రిజల్ట్ ఉంది. నేను ఇచ్చిన కాడ కూడా అది చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకొరకే నేను కూడా ప్రజల లోపల కూడా ఎక్కువ దీనికోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు కూడా ఇలాంటి సేంద్రియ వ్యవసాయోత్పత్తులు వాడి అక్కడ మనకు ఆరోగ్య రక్షణ అంటే మనం మంచి ఆహార ఉత్పత్తులు తిన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంటే ఆహార ఉత్పత్తులు దేని ద్వారా తయారవుతాయి? భూమి ద్వారానే వస్తాయి. అక్కడ భూమికి మనం మంచి పోషకాహారాలు కెమికల్ కాకుండా ఆర్గానిక్ వెనకట పెంట పోసి ఎట్లా పండించారో ఆ రకంగా ఇప్పుడు ఆవులు లేవు, గేదెలు లేవు, పెంట లేదు. కాబట్టి అట్లాంటి పెంటను ఇప్పుడు RCM కంపెనీ సాయిల్ హెల్త్, సరిత సంజీవని అట్లాంటి మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ తెచ్చింది. దాన్ని నేను రిఫర్ చేసి ఒక్కొక్క రైతుని నేను ఇంప్రెషన్ చేసుకుంటా. అక్కడ మంచి ఆహార ఉత్పత్తులు ఇచ్చినప్పుడు మనకు కూడా హెల్త్ మంచిగా ఉంటుంది, మనకు ఖర్చు తక్కువ అవుతుంది, మంచి ఫుడ్ పెట్టిన అవుతాం. ఒకప్పుడు రైతే రాజు, ఇప్పుడు రైతు కూడా కెమికల్కు అలవాటు పడకుండా మంచి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పండించి మీరు బాగుపడరి. ఈ 10 మందిని బాగు చేయాలనే సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ యొక్క రైతుకు మేము ఒక సంవత్సరం నుంచే మనం రిపేర్ చేయడం జరిగింది. కానీ మంచి పంట తీసి లాభపడి నన్ను చాలా ఎంకరేజ్ ఇచ్చిన ఈ యొక్క గుడిపాటి గుడిపాటి రాజిరెడ్డి అనే రైతుకు ఆయన ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపి మాలాంటి ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించే వాళ్లకు మంచి కోఆపరేట్ ఇస్తున్న రైతుకు చాలా కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటూ
నాకు చాలా సేమ్లే సహకరించిన ఈ యొక్క రైతుకు నేను చాలా సజెస్ట్ మీరు కూడా ఇలాంటి ఈ ఒక ప్రోడక్ట్ వాడి మంచి పంటలు పండించి అందరికీ మంచి ఆహారం అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు.